వెల్కమ్ టు ఫైనల్ ఇయర్ కాస్ట్ అకౌంటింగ్ క్లాస్. ఈరోజు కాస్ట్ అకౌంటింగ్ ప్రయోజనాలని ఈ క్లాస్లో నేర్చుకుందాం. గత క్లాస్లో ఏం మాట్లాడుకున్నాం అనేది ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇంతకుముందు క్లాస్లో 2 నిర్వచనాలు మాట్లాడుకున్నాం. మొదటి క్లాస్లో ఒక నిర్వచనం, రెండో క్లాస్లో ఇంకొక నిర్వచనం. తర్వాత కాస్ట్ అకౌంటింగ్ ఉద్దేశాలు, తర్వాత కాస్ట్ అకౌంటింగ్కి ఫైనాన్షియల్ అకౌంటింగ్కి ఉన్నటువంటి తేడాలని మాట్లాడాం. ఆ తర్వాత మనం చర్చించాల్సిన ముఖ్యాంశాలలో మొట్టమొదటిది కాస్ట్ అకౌంటింగ్ యొక్క ప్రయోజనాలు. అంటే కాస్ట్ అకౌంటింగ్ వలన మేనేజ్మెంట్కి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఉద్యోగులకు, రుణదాతలకు, ప్రభుత్వానికి, సాధారణ ప్రజానీకానికి కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సో ఈ ప్రయోజనాలన్నీ విడివిడిగా మాట్లాడడం కంటే కూడా సాధారణంగా లభించేటువంటి ప్రయోజనాల గురించి చర్చిద్దాం. అందులో మొట్టమొదటిది లాభదాయకత నిర్ణయం. లాభదాయకతని ఎలా నిర్ణయిస్తాం? లాభదాయకత అనే అంశం గురించి ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ప్రాఫిటబిలిటీ అంటాం ఇంగ్లీష్లో. అంటే సంస్థ చేసేటువంటి ఏ కార్యకలాపాలు లాభదాయకమైనవి, ఏవి లాభదాయకం కావో కాస్ట్ అకౌంటింగ్ వలన తెలుసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది? నష్టదాయకమైన కార్యకలాపాలను నిలిపివేయడానికి కానీ లేదా వాటిని లాభదాయకంగా మార్చడానికి కానీ సంస్థ ప్రయత్నాలు చేస్తుంది. అంటే లాభదాయకత నిర్ణయం ద్వారా ఏ కార్యకలాపాలు కొనసాగించాలి, అంటే లాభదాయకమైన కార్యకలాపాలు కొనసాగిస్తాం ఎట్లాగూ, మరి నష్టదాయకమైన కార్యకలాపాలను కొనసాగించాలా వద్దా, కొనసాగించాలంటే వాటిని లాభదాయకంగా ఎలా మార్చుకోవాలి అనే విషయాలని కాస్ట్ అకౌంటింగ్ చర్చిస్తుంది. తర్వాత రెండవ ప్రయోజనం సామర్థ్యాన్ని కొలవడం. అంటే వ్యాపార సంస్థ సామర్థ్యాన్ని కొలవడానికి, పోషించడానికి, పెంపొందించడానికి నిర్విరామంగా ఆ సంస్థ ఉత్పత్తి వ్యయాలను ఇతర సంస్థల ఉత్పత్తి వ్యయాలతో పోల్చడం జరుగుతుంది. అంటే సంస్థ యొక్క కెపాసిటీ, మెజరింగ్ ది కెపాసిటీ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ కంపేరింగ్ విత్ అదర్ ఫర్మ్స్. అంటే ఇతర సంస్థలతో పోల్చితే మన సామర్థ్యం ఏంటి, మన లాభదాయకత ఏంటి అనేది తెలుసుకోవడానికి కాస్ట్ అకౌంటింగ్ బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మూడవ ప్రయోజనం వ్యయ నియంత్రణ. దీని గురించి ఇంతకుముందు క్లాస్లో కూడా మనం చర్చించడం జరిగింది. మెటీరియల్స్ వ్యయ నియంత్రణకి, వేతనాలు వ్యయ నియంత్రణకి ఆర్థిక గణక శాస్త్రం ఏమీ సహకరించదు, కాస్ట్ అకౌంటింగ్ బాగా సహకరిస్తుందని ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. అంటే మెటీరియల్స్, వేతనాలు, ఇతర పరోక్ష ప్రత్యక్ష ఖర్చుల గురించి శాస్త్రీయ పద్ధతులు విశ్లేషించి వాటిని నియంత్రించడానికి కాస్ట్ అకౌంటింగ్ బాగా పనికి వస్తుంది. అంటే వ్యయాలని ఎలా నియంత్రించాలి, ఏ వ్యయాలు అనవసరంగా ఖర్చు పెడుతున్నాం, అలాంటి ఖర్చులను తగ్గించుకోవడానికి కాస్ట్ అకౌంటింగ్ ఉపయోగపడుతుంది సంస్థకి. సంస్థ దృష్ట్యా ఇది ఉపయోగం అన్నమాట. తర్వాత ధరల నిర్ణయం, నాలుగో ప్రయోజనం. అంటే వస్తువు యొక్క ధరని ఎలా నిర్ణయిస్తారు అంటే వస్తువు యొక్క ఉత్పత్తి వ్యయానికి కొంత కలుపుకొని ధర నిర్ణయం చేస్తారన్నమాట. ధర అంటే ప్రైస్, కాస్ట్ అంటే వ్యయం. సాధారణ పరిభాషలో ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు కాస్ట్ ఎంత అని అడుగుతాం కదా, అలా అడగకూడదు. వాట్ ఈజ్ ద ప్రైస్ అని అడగాల, ధర ఎంత అని అడగాల. ధరకి వ్యయానికి తేడా ఏంటంటే ధర ఈజ్ ఈక్వల్ టు వ్యయము ప్లస్ లాభం. అంటే సంస్థ దృష్ట్యా ధరని ఎలా నిర్ణయిస్తారంటే దాని యొక్క ఉత్పత్తి వ్యయానికి కొంత మొత్తాన్ని కలిపి ధర నిర్ణయించడం జరుగుతుంది. సో ఆ విధంగా ధర నిర్ణయించడానికి, అంటే ఏ వస్తు సేవలకైనా, సంస్థ ఉత్పత్తి చేసిన ఏ వస్తు సేవలకైనా ధర నిర్ణయించడానికి, టెండర్లు, కొటేషన్లు తయారు చేయడానికి, ఆర్డర్లను అంగీకరించడానికి కావలసిన సమాచారాన్ని కాస్ట్ అకౌంటింగ్ అందిస్తుంది. అంటే ఇతర సంస్థల వేటికైనా కానీ
మనం తయారు చేసే వస్తువులను సప్లై చేయాలంటే ఒక కొటేషన్ అందించాల్సి వస్తుంది. కొటేషన్కి కావాల్సినటువంటి సమాచారాన్ని వ్యయగణక శాస్త్రం అందుబాటులో ఉంచుతుందన్నమాట. తర్వాత 5వ ప్రయోజనం ఉత్పత్తి ప్రణాళికలు. ప్రణాళికలు అంటేనే ఇంతకుముందు చెప్పుకున్నాం. ప్రణాళికలు అంటే భవిష్యత్ దృష్ట్యా తయారు చేసే ప్రణాళికలు. అంటే భవిష్యత్తులో ఏం చేయాలి అని చెప్పుకునేది ప్రణాళిక. అంటే ఉత్పత్తి ప్రణాళికలు అంటే అర్థం ఏంటి? భవిష్యత్తులో ఎంత ఉత్పత్తి చేయాలి, ఎలా ఉత్పత్తి చేయాలి అనే విషయాలని వ్యయగణక శాస్త్రం విశదీకరిస్తుంది. అంటే కాస్ట్ అకౌంటింగ్ అందుబాటులో గల ప్లాంటు యంత్రాల సామర్థ్యాన్ని, శ్రామిక సదుపాయాలను పరిగణలో తీసుకొని అధిక సామర్థ్యానికి, లాభాలకు దారితీసే విధంగా ఉత్పత్తి ప్రణాళికలు రూపొందించడంలో వ్యయగణక శాస్త్రం సహాయపడుతుంది. తర్వాతి ప్రయోజనం 6వ ప్రయోజనం శ్రామిక వ్యయాల నియంత్రణ. నిన్న కూడా ఈ విషయం గురించి చర్చించాం. ఆర్థిక గణక శాస్త్రం శ్రామిక వ్యయాల నియంత్రణ గురించి ఏమీ మాట్లాడదు, ఇట్ ఈస్ సైలెంట్. కానీ వ్యయగణక శాస్త్రం వృధాకాలం గురించి, ప్లాంటు యంత్రాలు చెడిపోవడం వలన లేదా నాణ్యత లేని ముడి పదార్థాల వలన సంభవించే నష్టాలను, అసామర్థ్యాలను వెల్లడించి వాటిని నివారించడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కాస్ట్ అకౌంటింగ్ చర్చిస్తుంది, కాస్ట్ అకౌంటింగ్ తోడ్పడుతుంది. అంటే వృధాకాలం ఎంత, వృధాకాలానికి వేతనాలు చెల్లించాలా లేదా అనే విషయాన్ని కూడా నిర్ణయించడం జరుగుతుంది. సాధారణంగా వృధాకాలానికి వేతనాలు చెల్లించరు. అలా చెల్లించకపోవడం వలన శ్రామిక వ్యయాల నియంత్రణ జరుగుతుందన్నమాట. కాలం ఎలా వృధా అవుతుంది చెప్పాడు ఇందాక. ఏమని చెప్పాను? కాలం ఎలా వృధా అవుతుంది? ప్లాంట్ యంత్రాలు చెడిపోతే శ్రామికులకు పని ఉండదు కదా, అది వృధాకాలం అన్నమాట. అదేవిధంగా నాణ్యత లేని ముడి పదార్థాల వినియోగం వలన కూడా కొన్ని నష్టాలు సంభవిస్తాయి. అలాంటి వాటిని అరికట్టడానికి, వాటి ద్వారా శ్రామిక వ్యయ నియంత్రణకి కాస్ట్ అకౌంటింగ్ సహాయపడుతుంది. 7వ ప్రయోజనం విధానాలను రూపొందించడం. విధానాలు అంటే అర్థం ఏంటి? ఉత్పత్తి విధానాలు అంటే ఏ వస్తువు ఉత్పత్తి చేయాలి, ఎంత ఉత్పత్తి చేయాలి, లేదా కొత్త వస్తువులు ఏమైనా ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉందా, లేదా శ్రామికుల స్థానంలో యంత్రాలను ప్రవేశపెట్టడం వలన ఎక్కువ ప్రయోజనం ఉంటుందా, సంస్థకు లాభం వస్తుందా, అదే మెకనైజేషన్ ఈజ్ గుడ్ ఆర్ నాట్ అనేది నిర్ణయించడానికి, అట్లాంటి విధానాలను రూపొందించడానికి కాస్ట్ అకౌంటింగ్ ఉపయోగపడుతుంది. తర్వాత ప్రయోజనం 8వది ప్రత్యేక పరిస్థితుల్లో ధర నిర్ణయానికి కాస్ట్ అకౌంటింగ్ కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది. ఉదాహరణకి ఆర్థిక మాంద్య కాలంలో లేదా తీవ్ర పోటీ పరిస్థితుల్లో ధరను ఏ మేరకు తగ్గించే అవకాశం ఉందో కాస్ట్ అకౌంటింగ్ తెలియజేస్తుంది. మనం ముందు ఒక చాప్టర్లో నేర్చుకుంటాం, మార్జినల్ కాస్టింగ్ అనే చాప్టరు. దానిలో మార్జినల్ కాస్ట్ అంటే ఒక వస్తువును అదనంగా ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు, దాన్ని ఆధారంగా తీసుకొని ధర నిర్ణయం జరుగుతుంది. ఎప్పుడు? పోటీ పరిస్థితుల్లో. అంటే పోటీ పరిస్థితుల్లో ఎలా ధర నిర్ణయించాలనేది కాస్ట్ అకౌంటింగ్ వలన మాత్రమే సాధ్యమవుతుంది. అలా ప్రత్యేక పరిస్థితులు, ఆర్థిక మాంద్య కాలంలో కానివ్వండి, ఆర్థిక మాంద్యం అంటే మీకు తెలుసు బాగానే, ఉత్పత్తి తగ్గిపోయి ప్రజల యొక్క వేతనాల స్థితిగతులు తగ్గిపోయి సమాజంలో ఆదాయం తగ్గిపోయి ఉన్నటువంటి పరిస్థితిని ఆర్థిక మాంద్యం అంటారు. ధరలు, వస్తు సేవల యొక్క ధరలు తగ్గిపోతూ ఉండేటువంటి స్థితిని ఆర్థిక మాంద్యం అంటాం. దీనికి వ్యతిరేకమైనది ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం అంటే వస్తు సేవల యొక్క ధరలు క్రమంగా పెరుగుతూ ఉండే స్థితిని ద్రవ్యోల్బణం అంటాం. ఆర్థిక మాంద్యం అంటే వస్తు సేవల యొక్క ధరలు క్రమంగా తగ్గిపోవడం, ఉద్యోగాలు లభించకపోవడం, ఉత్పత్తి తగ్గిపోవడం, ఇలాంటి పరిస్థితుల్ని ఆర్థిక మాంద్యం అంటాం. అట్లాంటి ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ధరలను ప్రత్యేకంగా నిర్ణయించాలి. అలా నిర్ణయించడానికి కావాల్సిన సమాచారాన్ని
వ్యయ గణక శాస్త్రం అందిస్తుందన్నమాట. తర్వాత ప్రయోజనం 9వది శాశ్వత ఇన్వెంటరీ నియంత్రణ పద్ధతిని ప్రవేశపెట్టడం. ఇన్వెంటరీ నియంత్రణ అంటే అదే మెటీరియల్స్ ఎంత కొనాలి, ఎంత జారీ చేయాలి, ఆ జారీ చేయడానికి అనుసరించాల్సినటువంటి పద్ధతులు, దాని ద్వారా సరుకు నిల్వ సమాచారం ఎప్పటికప్పుడు లభించడం, మధ్యంతర లెక్కలు తయారు చేయడానికి ఇది వీలవుతుందన్నమాట. శాశ్వత ఇన్వెంటరీ పద్ధతి అనేది పెర్పెచువల్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. దీనిలో స్టాక్ రిజిస్టర్లు తయారు చేస్తారు. స్టాక్ రిజిస్టర్ల ద్వారా ఎంత సరుకు ఉంది, ఎంత జారీ చేస్తున్నాం, ఎలా జారీ చేస్తున్నాం అనే విషయాలు ఎప్పటికప్పుడు విశదీకరించడం జరుగుతుంది. దానివలన ఎప్పుడు కావాలంటే అప్పుడు సంస్థ యొక్క లాభాన్ని కనుక్కోవడానికి కానివ్వండి, ముగింపు సరుకు విలువ కనుక్కోవడానికి కానివ్వండి, కావాల్సిన సమాచారం అందుబాటులో ఉంటుంది. తర్వాతది 10వ ప్రయోజనం సరిపోల్చడానికి తోడ్పడడం. సరిపోల్చడం అంటే అర్థం ఏంటి? పోల్చడం, ఒక విషయంతో ఇంకొక విషయాన్ని పోల్చడం. అంటే సంస్థలో 3-4 విభాగాలు ఉన్నాయనుకోండి, ఆ 3-4 విభాగాల యొక్క లాభదాయకతను పోల్చడం. లేకపోతే సంస్థ 4-5 వస్తువులను ఉత్పత్తి చేస్తుంది అనుకోండి, ఏ వస్తువుకి ఎంత లాభం వస్తుంది, ఏ వస్తువు ఉత్పత్తి మీద ఎంత లాభం వస్తుందని పోల్చి చూడడానికి. అదేవిధంగా వివిధ కాలాల మధ్య సంస్థ యొక్క పనితీరుని పోల్చి చూడడానికి, లేదా వివిధ సంస్థల మధ్య వాటి యొక్క వ్యయాల మధ్యను ఉన్నటువంటి వ్యత్యాసాలను పోల్చడానికి వ్యయగణక శాస్త్రం బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ప్రయోజనం ప్రోత్సాహక పథకాలు. ఈ ప్రోత్సాహక పథకాల గురించి మనం లేబర్ అనే చాప్టర్లో ముందు నేర్చుకుంటాం. అంటే శ్రామికులు వాళ్ళ యొక్క పనితనాన్ని బట్టి వేతనాన్ని పెంచాలా లేదా, వేతన ప్రోత్సాహక పద్ధతులు ఉన్నాయి మనకి. అంటే శ్రామికుడు ఎక్కువ వేతనం ఇస్తే ప్రోత్సహించబడి ఎక్కువ పని చేస్తాడు, లేదా కాలం ఆదా చేసినందుకు అతనికి ఎక్కువ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మామూలు వేతనం కంటే కూడా అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే బాగా పనిచేసే వాళ్ళని ప్రోత్సహించడం కోసం ఆ ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెట్టడానికి వ్యయగణక శాస్త్రం బాగా ఉపయోగపడుతుంది. తరువాతి ప్రయోజనం ఆర్థిక ఖాతాలపై గట్టి నిఘా ఏర్పడడానికి వ్యయగణక శాస్త్రం బాగా పనికి వస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం చివరన ఆర్థిక ఖాతాలను తయారు చేస్తాం. వర్తకపు ఖాతా, లాభనష్టాల ఖాతా, ఆస్తివుల బట్టి తయారు చేస్తాం. అదేవిధంగా వాటిని చివరిలో ఏం చేస్తామంటే రీకన్సైల్ చేస్తాం. రీకన్సిలేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంట్స్ విత్ కాస్ట్ అకౌంట్స్ చేస్తాం. రీకన్సిలేషన్ అంటే ఏమంటాం తెలుగులో? సమన్వయం చేస్తాం. ఆర్థిక ఖాతాలను, వ్యయగణక శాస్త్రంలో ఉన్నటువంటి ఖాతాలను సమన్వయం చేయడం ద్వారా ఎక్కడైనా ఆర్థిక గణక శాస్త్రంలో పొరపాట్లు జరిగినాయా, లేదా ఏమైనా గోల్మాల్ జరిగిందా, కుంభకోణాలు ఏమైనా జరిగినాయా అనేవి తెలుసుకోవడం ఈజీ అయిపోతుంది అన్నమాట. తేలిగ్గా తెలుసుకోవచ్చు. ఎప్పుడు వ్యయగణక శాస్త్రం, ఆర్థిక గణక శాస్త్రం రెండింటినీ పోల్చి చూసి సమన్వయం చేసినప్పుడు ఏమైనా కుంభకోణాలు, అవకతవకలు ఇట్లాంటివి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక ఖాతాలపై గట్టి నిఘా ఏర్పాటు చేయడానికి వ్యయగణక శాస్త్రం సహకరిస్తుంది. తర్వాత ఆర్థిక పరిస్థితుల అంచనా. 13వ ప్రయోజనం ఆర్థిక పరిస్థితుల అంచనా. అంటే కాస్ట్ అకౌంటింగ్ పద్ధతి అమల్లో ఉన్న సంస్థల ఆర్థిక పరిస్థితి సులభంగా అంచనా వేయవచ్చు. దీనివల్ల కాస్ట్ అకౌంటింగ్ విధానాన్ని అమలు జరిపే సంస్థల్లో పెట్టుబడుల యొక్క లాభదాయకతను, భద్రతను గూర్చి రుణదాతలు, పెట్టుబడిదారులు ఒక అవగాహన వచ్చే వీలుంటుంది. అంటే వ్యయగణక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం మనకు తెలుసు.
వస్తు సేవల యొక్క వ్యయాన్ని కనుక్కోవడం. ఆ వ్యయాన్ని కనుక్కోవడం వలన లాభదాయకత అనేది ముందుగానే స్పష్టమైపోతుంది. దానివల్ల పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టాలా వద్దా, రుణదాతలు అప్పులు ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించుకోవడానికి అవసరమైనటువంటి సమాచారం వ్యయగణక శాస్త్రం అందిస్తుంది. ఆ తర్వాతది 14వ ప్రయోజనం పన్ను విధానాల రూపకల్పన. అంటే ప్రభుత్వానికి పన్నుల విధానం రూపకల్పన చేయడంలో వ్యయగణక శాస్త్రం ఉపయోగపడుతుంది. ఆదాయ పన్నులు, అమ్మకపు పన్నులు, ఎక్సైజ్ సుంకం, ఎగుమతి సుంకం, దిగుమతి సుంకం ఇట్లాంటి పన్నుల విధానాలను రూపొందించడంలో కాస్ట్ అకౌంటింగ్ ప్రభుత్వానికి తోడ్పడుతుంది. అయితే ఇప్పుడు ఇన్ని రకాల సుంకాలు లేవులే కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఒకటే సుంకం ఏంటది, జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది వచ్చింది. ఇలాంటి విధానాలు అంటే ఒక విధానం స్థానంలో ఇంకొక విధానం రావడానికి దీనికంటే ముందు వ్యాట్ అనేది ఉండేది. అంతకుముందు ఉండే పన్నుల గురించి ఇప్పుడు మనం మాట్లాడే ఎగుమతి సుంకం, దిగుమతి సుంకం ఇవి ఉన్నాయి. ఎక్సైజ్ సుంకం లేదు, ఇప్పుడు అమ్మకపు పన్ను లేదు. ఇట్లాంటి వాటి స్థానంలో కొత్త కొత్త పన్నుల విధానాలు రూపొందిస్తారు. అట్లాంటి పన్నుల విధానం రూపొందించడంలో కాస్ట్ అకౌంటింగ్ ప్రభుత్వానికి సహాయపడుతుంది. తర్వాత అంటే ఇది ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రయోజనం కాస్ట్ అకౌంటింగ్ ద్వారా. చివరిది సమాజానికి లాభాలు. సమాజానికంటే ప్రజలకు ఎలాంటి లాభాలు ఉన్నాయి అంటే కాస్ట్ అకౌంటింగ్ వలన వ్యయ నియంత్రణ చేస్తారు కాబట్టి వీలైనంత వ్యయం తగ్గించడానికి, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి, వస్తు సేవల యొక్క ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి సంస్థలు ప్రయత్నిస్తాయి. కాబట్టి తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేస్తే వినియోగదారులకు కూడా తక్కువ ధరకు అమ్మే అవకాశం ఉంటుంది. అంటే తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు ప్రజలకు లభిస్తాయి. మంచి వ్యయ గణక శాస్త్రం ఏ సంస్థలో అయితే ఉంటుందో ఆ సంస్థ తక్కువ ఖర్చుకి వస్తువులు ఉత్పత్తి చేసి తక్కువ ధరలకి నాణ్యమైన వస్తువులు ప్రజలకు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది సమాజానికి, ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తం ఎన్ని ప్రయోజనాలు చెప్పుకున్నాం? ఇప్పుడు 15 ప్రయోజనాలు చెప్పుకున్నాం. ఈ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని నేర్చుకోవాలి. కనీసం 10 ప్రయోజనాలన్నా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.